నమస్తే స్వామి. ఎవరైనా మనసులో బాధ, దిగులు, ద్వేషము ఇలాంటి పెట్టుకొని ఉంటే నీ చుట్టుపక్కల ఎంతమంది నీకు నమ్మకస్తులు కానీ, నీ బంధువులు కానీ, నీ కుటుంబ సభ్యులు ఉన్నా కానీ మీరు ఒంటరి వాళ్ళగానే ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మీ మనసులో సంతోషము, ఆనందము, భక్తి ఇలాంటి దైవ గుణాలు కానీ ఉండగలిగితే మీరు ఎవ్వరు లేకపోయినా కానీ మీరు సంతోషంగా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి మనసు అనేది ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి. మనసు అనేది వస్తువు కాదు కనబడేటందుకు, అది శక్తి రూపంలో ఉంటుంది. ఆ శక్తి రూపము ఎవరికైతే కనబడుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందులో చెడ్డ శక్తి ఏదన్నా ఉంటే శుభ్రం చేయించుకొని మంచి శక్తిని నింపుకుంటా ఉండగలిగితే మీరు సంతోషంగా ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా దైవ నామస్మరణ కూడాను మీ మనసులో ఎప్పుడు చేస్తూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే నేను పూజలు చేయాలండి, వ్రతాలు చేయాలని చెప్పేసి వాళ్ళ పనులు వదిలేసుకొని వెళ్తా ఉంటారు. అది తప్పండి. మీ పనులు మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. మనిషి బతికేటందుకు పని చేయకుండా అంటే ఎక్కడి నుంచో మూట వచ్చి పడదండి. మీ పనులు మీరు నిజాయితీగా ఖచ్చితంగా మంచి పనులే చేయాలంటే దుర్మార్గ పనులు ఎట్టి పరిస్థితులు చేయకూడదు. మీరు బతికేటందుకు అబద్ధాలు చెప్పకూడదు. మీరు బతికేటందుకు ఇతరులను మోసం చేయకూడదు. అలా అబద్ధాలు చెప్పినా మోసం చేసినా అది చెడు కర్మ కిందండి. మీరు మళ్ళీ జన్మలైనా కానీ అనుభవించవలసి వస్తుంది. అలా కాకుండా పనులు చేయవలసినప్పుడు పనులు చేయి. ఆ పనులలో దైవాన్ని చూడాలి. మీ మనసులోనే నామస్మరణ చేసుకుంటూ ఎవరైతే మీ పనులు మీరు పూర్తి చేసుకుంటూ దైవ మార్గంలో నడుస్తారో వాళ్ళు ఖచ్చితంగా సంతోషంగా ఆనందంగా ఉండేటందుకు అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి గాక ఉంటాయి. తదాస్తు. థ్యాంక్ యూ అండి.